హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం షార్ప్ బేసిక్స్ స్టార్ట్ చేద్దాం. విజువల్ స్టూడియోలో మనకి విండోస్ అప్లికేషన్స్ని మనం డెవలప్ చేయడానికి షార్ప్.net కానీ VB.net కానీ యూజ్ చేస్తాం. సో షార్ప్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. సో షార్ప్ అనేది మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఒకటి అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మోస్ట్ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ మనకి తెలుసు C++ కానీ లేదంటే VB.net కానీ జావా కానీ ఏదైతే ఫీచర్స్ ఉంటాయో అంటే ఊప్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా. సో దీనిలో కూడా షార్ప్లో కూడా మనకి ఊప్స్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. సో షార్ప్ అనేది ఇప్పుడు కంప్లీట్గా మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ వన్, దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే లైక్ మనకి కానీ C++ కానీ ఇవన్నీ ఏంటంటే GUIని సపోర్ట్ చేయవు. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, అవి సపోర్ట్ చేయవు అనమాట. సో మనకి ఏం క్రియేట్ చేయాలన్నా, బటన్ క్రియేట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా మనం ప్రోగ్రామ్ అనేది రాయవలసి వస్తుంది. అదే షార్ప్లో అయితే షార్ప్ అనేది మనకి GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, అంటే మనకి ఒక ఫామ్ కానీ లేదంటే బటన్స్ కానీ కంట్రోల్స్ ఏదైతే ఉంటాయో టెక్స్ట్ బాక్సెస్ కానీ డ్రాప్ డౌన్ లిస్ట్ కానీ, సో ఇవన్నీ కూడా మనకి GUIలో వస్తాయి అన్నమాట. మనకి అంటే మనకి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది. దట్ మీన్స్ ఈ కంట్రోల్స్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయి అంటే .NET ఫ్రేమ్వర్క్ నుంచి మనం దీనిలో .NET ఫ్రేమ్వర్క్ నుంచి మనం యూస్ చేసుకుంటాం. అంటే .NET ఫ్రేమ్వర్క్లో మనకి ఈ కంట్రోల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సేమ్ అలాగే డేటాబేస్తో కూడా, అంటే ఎనీ కైండ్ ఆఫ్ డేటాబేస్, ఏ డేటాబేస్తో అయినా కానీ మనం కమ్యూనికేట్ అనేది అవ్వచ్చు. సో దీనిలో ఎలా కమ్యూనికేట్ అవుతామంటే బ్రిడ్జ్ కనెక్షన్ ఏంటంటే మనకి దీనిలో ADO.NET అంటాం. సో ADO.NET కూడా ఫ్రేమ్వర్క్లో మనకి ఒక పార్టే. అండ్ అలాగే వెబ్ అప్లికేషన్స్ కూడా మనం డెవలప్ చేస్తాం దీనిలో. సో ఈ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు ASP.NET అంటాం. సో దీనిలో వచ్చేసి C# యూస్ చేయొచ్చు, లేదంటే VB కూడా యూస్ చేయొచ్చు కోడ్ అనేది రాయడానికి. అలాగే ASP.NET కూడా మనకి ఫ్రేమ్వర్క్లో ఒక పార్ట్ అనమాట. సో ఈ C#.NET యూస్ చేసి అంటే ఏమేమి అప్లికేషన్స్ని మనం డెవలప్ చేయగలం. ఫస్ట్ వన్ వచ్చేసి విండోస్ అప్లికేషన్స్ అంటే ఒక సిస్టంలో మనం ఇన్స్టాల్ చేసి రన్ చేసే అప్లికేషన్స్ అన్నమాట. అలాగే వెబ్ అప్లికేషన్స్. సో వెబ్ అప్లికేషన్స్ వచ్చేసి మనకి ఓవర్ ఇంటర్నెట్ మీద యూస్ చేస్తాం. సో వరల్డ్ వైడ్గా యూస్ చేస్తుంటాం కదా అప్లికేషన్స్. సో అవి వచ్చేసి మనకి వెబ్ అప్లికేషన్స్ అంటాం. అండ్ అది ASP.NET యూస్ చేస్తాం. అండ్ బ్యాక్ అండ్ కోడ్లో వచ్చేసి C# అనేది యూస్ చేస్తాం. అలాగే కన్సోల్ అప్లికేషన్స్, క్లాస్ లైబ్రరీ ఫైల్స్, సో ఇవన్నీ కూడా మనం దీనిలో డెవలప్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ C# కానీ ఈ ASP.NET కానీ మనం ఏదైతే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం ఇవన్నీ కూడా మనకి విజువల్ స్టూడియో నుంచి వస్తాయి. సో విజువల్ స్టూడియో అనేది ఏంటి, మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేసిన ఒక IDE టూల్. IDE అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటాం అనమాట. సో దీనిలో మనకి ఏమంటే ఎడిటర్, అంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు, కంపైల్ చేయొచ్చు అండ్ ఇంటర్ప్రెట్ కూడా చేయొచ్చు. సో ఏదైతే కోడ్ మనం రాస్తామో ఎడిటర్లో దాన్ని మనం కంపైల్ చేస్తాం అండ్ అలాగే ఇంటర్ప్రిటేషన్ చేస్తాం. దట్ మీన్స్ కంపైలర్ అంటే ఏంటి, హోల్ ప్రోగ్రామ్ను ఒకేసారి మనం అట్ ఏ టైం రన్ చేస్తాం. అలాగే ఇంటర్ప్రిటర్ అంటే లైన్ బై లైన్ చేసుకుంటాం అన్నమాట. అండ్ కన్సోల్ అప్లికేషన్ అంటే ఏంటో చూద్దాం. సో కన్సోల్ అప్లికేషన్ అనేది మనకి డాస్ ఫైల్స్ ఎలా ఉంటుంది, MS DOSలో ఎలా వర్క్ చేస్తాం మనం, అలాగే యూనిక్స్లో ఎలా వర్క్ చేస్తాం. సో దీంట్లో కూడా సిమిలర్గానే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి CUI అప్లికేషన్ బేస్డ్ మనకి వర్క్ అవుతుంది. సో ఇది C++ ఎలా యూస్ చేస్తామో అలాగే కన్సోల్ అప్లికేషన్స్ కూడా మనం దీనిలో యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే GUIలో వచ్చిన ఫెసిలిటీస్ ఏదైతే ఉంటాయో అవి మనకి ఇక్కడ ఈ కన్సోల్ అప్లికేషన్లో రావన్నమాట. అండ్ శాంపుల్గా ఒక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేద్దాం కన్సోల్ అప్లికేషన్స్. సో ఫస్ట్ మనం ఎలా క్రియేట్ చేస్తామో చూడండి. సో న్యూ ప్రాజెక్ట్.
సో సి షాప్లో విండోస్ అప్లికేషన్స్ కదా, సో కన్సోల్ అప్లికేషన్స్ సెలెక్ట్ చేసుకున్నాం అండ్ డెమో కన్సోల్ డెమో తీసుకున్నాం. సో చూడండి మనకి ఇక్కడ కన్సోల్ అప్లికేషన్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అయింది. సో ఫస్ట్ కన్సోల్ అప్లికేషన్ అనేది క్రియేట్ చేసాం. సో దీనిలో చూడండి మనకి ఫార్మాట్ ఎలా ఉందో చూడండి. ఫస్ట్ నేమ్ స్పేస్ ఉన్నాయి, నేమ్ స్పేస్ నేమ్, అలాగే ఒక క్లాస్ ఉంది, అలాగే ఒక మెథడ్ కూడా ఉంది. దట్ మీన్స్ మెయిన్ మెథడ్ అనేది ఉంది. సో దీనిలో చూడండి ఒక నేమ్ స్పేస్ ఉంది, అలాగే ఒక క్లాస్ ఉంది, అలాగే మెయిన్ మెథడ్ ఉంది. అండ్ ఇవి వచ్చేసి ఇక చూడండి వీటిని మనం నేమ్ స్పేసెస్ అంటాం. వాటిని మనం నేమ్ స్పేసెస్ అన్నాం. సో ఈ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అనేది చూద్దాం కంప్లీట్గా. ఇక్కడ చూడండి మన ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ నేమ్ స్పేసెస్ ఉంటాయి. సో చూడండి ఫస్ట్ వన్ నేమ్ స్పేసెస్ ఉన్నాయి, రైట్. అండ్ నెక్స్ట్ వన్ ఏముంటాయి, క్లాస్ ఉంది. దీని తర్వాత ఏమొచ్చింది, నాకు క్లాస్ వచ్చింది, రైట్. అండ్ నెక్స్ట్ వన్ ఏముంది, మెంబర్స్ ఉన్నాయి. అంటే ఈ మెథడ్లో మనం మెంబర్స్ అనేది మనం డిక్లేర్ చేసుకుంటాం. సపోజ్ ఇంచ్ ఏ కామా బి ఇలా ఇస్తాం కదా. సో ఇవి వచ్చేసి మనకి మెంబర్స్ అంటాం. అండ్ అలాగే బ్లాక్స్ అండ్ స్టేట్మెంట్. సో బ్లాక్స్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం సపోజ్ ఏదైనా ఒక కండిషన్ రాసుకున్నాం అనుకోండి. సో ఇవన్నీ బ్లాక్స్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. సో కన్సోల్ డాట్ రైట్ లైన్ సో ఏ ఈస్ బి. సో ఇది వచ్చేసి మనకి స్టేట్మెంట్స్ అన్నమాట. సో ఇక్కడ వాల్యూస్ మనం ఇవ్వలేదు కదా, సో వాల్యూస్ పాస్ చేస్తున్నాం ఇక్కడ. సో చూద్దాం, జస్ట్ శాంపుల్ చెప్పాను. సో ఫస్ట్ వన్ ఏమంటే నేమ్ స్పేసెస్ ఉంటాయి, నెక్స్ట్ క్లాస్ ఉంటుంది, తర్వాత క్లాస్ మెంబర్స్ ఉంటాయి, తర్వాత బ్లాక్స్ ఉంటాయి, తర్వాత స్టేట్మెంట్స్ ఉంటాయి. సో మన ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో చూడండి కన్సోల్ అప్లికేషన్ అనేది ఎలా క్రియేట్ చేస్తామో చూసాం కదా. కన్సోల్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేస్తామో ఆల్రెడీ చూసాం మనం. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉందో చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి నేమ్ స్పేస్ సెక్షన్స్. సో ఇది వచ్చేసి మనకి నేమ్ స్పేస్ సెక్షన్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేమ్ స్పేస్ డిక్లరేషన్. సో ఇది నేమ్ స్పేస్ డిక్లరేషన్ అంటాం. దట్ మీన్స్ మనకి ఈ ప్రోగ్రామ్కి ఏ నేమ్ అయితే ఇచ్చామో, అంటే ప్రాజెక్ట్ ఓపెన్ చేసినప్పుడు ఏ నేమ్ అయితే ఇస్తామో బట్ డిఫాల్ట్గా మనకి అదే నేమ్ స్పేస్తో వస్తుంది అనమాట మనకి, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి క్లాస్ డిక్లరేషన్. సో బై డిఫాల్ట్ మనకి క్లాస్ డిక్లరేషన్ ప్రోగ్రామ్ అని వచ్చింది, రైట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మెయిన్ మెథడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్ మెథడ్ ఉంది. సో ప్రతి ప్రోగ్రాంలో క్లాస్ అనేది ఉంటుంది అండ్ మెయిన్ మెథడ్ అనేది కంపల్సరీగా ఉంటుంది అనమాట మనకి దీనిలో. అండ్ ఒకసారి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా నేమ్ స్పేసెస్. సో అవన్నీ ఏంటో చూద్దాం ఒకసారి. నేమ్ స్పేసెస్ అనేది ఏంటంటే మనకి బేస్ క్లాస్ లైబ్రరీస్, దట్ మీన్స్ బీసీఎల్ అంటాం. బేస్ క్లాస్ లైబ్రరీస్ ఏదైతే ఉంటాయో వాటి నుంచి మనం ఇంపోర్ట్ అనేది చేసుకుంటాం. దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ యూజింగ్ సిస్టమ్ అంటాం. సో ఇక్కడ మనం ఇంపోర్ట్ చేయడానికి యూజింగ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం, యూజింగ్ సిస్టమ్స్. సో ఇక్కడ చూడండి మనకి ఇంటెలిజెన్స్ ఏం చెప్తుంది, నేమ్ స్పేస్ సిస్టమ్ అంటుంది. సో ఇది పేరెంట్, ఇది వచ్చేసి మనకి సిస్టమ్ అనేది పేరెంట్. సో నేను ఇక్కడ సిస్టమ్ అనే నేమ్ స్పేస్ని ఇంపోర్ట్ చేసుకున్నా. అండ్ అలాగే సిస్టమ్ అంటే పేరెంట్ డాట్ కలెక్షన్స్, పేరెంట్ డాట్ చైల్డ్, రైట్. సిస్టమ్ డాట్ అంటే సిస్టంలో ఉన్న కలెక్షన్స్ డాట్ జనరిక్స్, దీన్ని కూడా నేను ఇంపోర్ట్ చేసుకున్నా. దట్ మీన్స్ ఇది గ్రాండ్ ఫాదర్ అనుకోండి, గ్రాండ్ పేరెంట్ అండ్ చైల్డ్. సో మనం ఇలా డాట్ ఆపరేటర్ యూజ్ చేసి దానిలో ఉన్న సబ్ నేమ్ స్పేసెస్ని మనం ఇలా యాడ్ చేసుకుంటాం. అలాగే సిస్టమ్ డాట్ టెక్స్ట్ అని. సో ఇవి వచ్చేసి మనకి నేమ్ స్పేసెస్ ఎలా యాడ్ చేసుకుంటామంటే యూజింగ్ అని కీవర్డ్ యూజ్ చేసి యాడ్ చేస్తాం మనం నేమ్ స్పేసెస్ని.
అండ్ క్లాస్ డిక్లరేషన్. సో క్లాస్ డిక్లరేషన్ ఆల్రెడీ మనకు బై డిఫాల్ట్గా ఏంటంటే ప్రోగ్రామ్ అని వస్తుంది. మనం స్టార్ట్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా క్లాస్ అని వస్తుంది, ఈ ప్రోగ్రామ్ అని వస్తుంది. క్లాస్ నేమ్ వచ్చేసి కన్సోల్ అప్లికేషన్లో. అండ్ నెక్స్ట్ వన్ మెయిన్ మెథడ్ వచ్చేసి మనం ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఫస్ట్ మనకి మెయిన్ మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ మెథడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. మెయిన్ మెథడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. మెయిన్ మెథడ్లో మనం ఏదైతే ఇస్తామో అవి మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఒకసారి స్టార్ట్ చేసాను చూడండి, డీబగ్ చేస్తున్నాను ఇక్కడ. సో చూడండి ఇక్కడ నాకు అవుట్పుట్ అనేది వచ్చింది. సో నాకు ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే మెయిన్ మెథడ్లో వెళ్తుంది. సో దీన్ని ఇంతకుముందు మనం కంపైల్ చేసాం కదా, ఇంటర్ప్రిటేషన్ చేద్దాం అంటే లైన్ బై లైన్ చేద్దాం. సో చూడండి, లైన్ బై లైన్ ఇంటర్ప్రిటేషన్ చేస్తుంటే నాకు ఫస్ట్ స్టార్ట్ ఎక్కడైంది, నాకు మెయిన్ మెథడ్లోనే స్టార్ట్ అయింది అనమాట. సో ఫస్ట్ ఏ వాల్యూ ఏముంది, 0, అంటే ఇంకా అసైన్ అవ్వలేదన్నమాట, రైట్. సో ఇప్పుడు చూడండి ఏ వాల్యూ 10 అండ్ బి వాల్యూ ఏముంది 0. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత బి వాల్యూ 20 అండ్ అగైన్ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తున్నాం, బి వాల్యూ 20 అండ్ ఏ వాల్యూ 10. దట్ మీన్స్ బి గ్రేటర్ దాన్ ఏ, కండిషన్ ట్రూ. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇంటర్ప్రిటేషన్ వల్ల మనకి అనమాట యూస్ లైన్ బై లైన్ మనకి చెక్ చేసుకుంటాం. సో యూజింగ్ అనేది ఏంటి, యూజింగ్ అనేది మనకి కీవర్డ్. సో ఇది ఏం చేస్తుందంటే బేస్ క్లాస్ లైబ్రరీ ఏదైతే ఉంటుందో దాని నుంచి మనకి నేమ్ స్పేసెస్ని తీసుకొని యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం బీసీఎల్ అని చెప్పుకుంటాం. అంటే ఇవన్నీ కూడా మనకి .NET ఫ్రేమ్వర్క్గా వస్తాయి. సో .NET ఫ్రేమ్వర్క్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, అవి వాట్ ఈస్ వాట్ అనేది. సో బేసిక్ నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి ఇది చెప్తున్నాను ఈరోజు. అండ్ ఈ బేస్ క్లాస్ లైబ్రరీస్ అనేవి మనకి కలెక్షన్ ఆఫ్ నేమ్ స్పేసెస్ అనమాట. అంటే నేమ్ స్పేసెస్ అనేవి మనం కలెక్షన్ అనేది ఈ బేస్ క్లాస్ లైబ్రరీస్లో ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా మనకి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి అన్నమాట. అంటే ఆల్రెడీ ఇవన్నీ డిక్లేర్ చేసి అండ్ ఇంప్లిమెంటేషన్ అనేది చేసే ఉంటాయి అన్నమాట, రైట్. సో ప్రీ డిఫైన్ క్లాసెస్ అండ్ సబ్ నేమ్ స్పేసెస్, సబ్ నేమ్ స్పేసెస్ కూడా దానిలోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట మనకి. రైట్, థ్యాంక్ యూ.